గులాబీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రామ గ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఇక మరి కాసేపట్లో కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో ఎర్రవెల్లి తన నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ కార్యవర్గ సమావేశం, ఒక కీలక సమావేశం కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అంతేకాకుండా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆహ్వానం అందింది. దాదాపు 305 మంది ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణను సంక్షేమంలో నడిపించి ప్రస్తుతం 2.5 ఏళ్ల కాలం పాటు ప్రతిపక్ష హోదాలో కూడా రాష్ట్రం అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హయాంలో సంక్షోభం దిశగా వెళ్లినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక కీలక సమావేశం, పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి రజతోత్సవ ముగింపు వేడుకలకు పార్టీ కార్యాలయంలోనే ఒక చిన్న సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండల తీవ్రత దృష్ట్యా భారీగా ఎండలున్నాయి. చాలా మంది కార్యకర్తలు వస్తే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ భవన్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, మనతో మాట్లాడడానికి టీజీపీఎస్సీ సభ్యురాలు, మాజీ సభ్యురాలు సుమిత్రానందర్ గారు మనతో పట్టినారు. మేడం, ఎట్లా ఉండబోతుంది కార్యక్రమం, ఎట్లా ఉండబోతుంది, ఏమేమి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, పార్టీ ఆవిర్భావం సంబంధించినటువంటి ఒక సందేశాన్ని పార్టీ నేతలకు ఇవ్వనిస్తారు? జై తెలంగాణ. రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా సమరశంఖం పూరించినటువంటి మరి తెలంగాణ ప్రజానీకాన్ని సమరాంగణంలో నిలబెట్టడానికి పార్టీ ఆవిర్భవించినటువంటి ఈ తెలంగాణ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులకు ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటు జరిగింది, టీఆర్ఎస్ ఏర్పాటు జరిగింది. ప్రజలందరినీ సమీకరించుకొని ఒకే ఒక్కడిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు 60 ఏళ్ల కలను సాకారం చేయగలిగినారు. తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానేత కేసీఆర్ గారు ఇవాళ ఈ ముగింపు వేడుకలకు రాబోతున్నారు. మరి ఈ సందర్భంగా ఈ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఎంత సమర్థంగా పనిచేస్తుందో మరి చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ప్రజా పాలన పేరుతో ప్రజా వంచక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ తో అన్ని వర్గాలను, తెలంగాణ ప్రజల అన్ని వర్గాలను మోసగిస్తున్నటువంటి, దోకా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పాలన మెడలు వంచడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ గారి ఆదేశాలతో సమర్థవంతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఆయన ఆదేశాలతో పునరుత్తేజంతో పునరంకితం అవ్వడానికి, ఏదైతే రాష్ట్రం సాధించుకున్నామో, సమరాంగణంలో నిలబడి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అలాగే సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి దీక్ష దక్షతతో అభివృద్ధి పథాన్ని ఎట్లాగా నిలబెట్టుకున్నామో, అలాగే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్రను ఏ రకంగా పోషించుకున్నామో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నాడు 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి కాంగ్రెస్, అలాగే కాకినాడ తీర్మానాన్ని తుంగలో దొక్కి కాకులకు గద్దలకు వేసి అనేక మంది అమరులు కావడానికి కారణమైనటువంటి బీజేపీ, అలాగే 2009 డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారి ఆమరణ దీక్షతో సోనియా గాంధీ జన్మదినం నాడు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను వెనుకకు తీసుకొని, యూటర్న్ తీసుకొని 1300-1400 మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ను మరి ఇవాళ ప్రజలు చూసిండ్రు. ఈ అమరత్వాలకు, ఈ బలిదానాలకు కారణం వాళ్ళు. మళ్ళీ వాళ్ళు కేసీఆర్ గారు కాదు, వాళ్ళ బలిదానాలకు కారణమని చెప్తారు. బలిదానాలకు కారణమే కాంగ్రెస్ కదా. కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరి అప్పటి వరకు తెలంగాణ ప్రజల రాత ఇది, కర్మ ఇది, ఎత్తునున్నారు నీరు పల్ల మెరుగు అని చెప్పినటువంటి ఆంధ్ర వలస పాలకుల ఏదైతే అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టి కేసీఆర్ గారు మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆరే కదా. మరి అప్పటిదాకా ఇది రాత మా కర్మాని బాధపడ్డటువంటి వాళ్ళు నిజాం పాలనలో తీగలను తెంచి అగ్నిలో దించినావు నా తెలంగాణ కోటి రతనాల వీణాని దాశరథి గారు మరి
ఆయనకి ఇది తెలంగాణ రాష్ట్ర సాధన అసలు సాధ్యమవుతుందా? ఈ బక్కపలచన ఆయన చేయగలరా? ఏమైతుంది, ఎట్లయితుంది, తెలంగాణ ఎట్లొస్తుంది, మకలో పుట్టింది పువ్వుల పోతుంది అన్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు కేసీఆర్ కు ఏ సమాత్రం సంబంధం లేదు, ఆయన జాతిపిత ఎట్లా అవుతాడంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ఇక కాలగర్భంలో కలిసిపోతుందని చెప్తున్నారు. కానీ ఏటా తన ప్రభావాన్ని, తన ప్రతిభను కూడా పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2.5 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యల మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంత అరాచకాలు సృష్టించినా తొక్కుకొని నిలబడ్డటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిలబడిందని అనుకోవచ్చా? అక్షరాలండి. ఏదైతే వీళ్ళు చెప్పినరో, కాంగ్రెస్ ఏదైతే దుర్మార్గపు ప్రచారం చేస్తా ఉన్నదో ఆ ప్రచారాలన్నింటినీ తిప్పికొడుతూ, అవును కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత అని ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన పాలనకు దూరమైన ప్రజలు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత, అవును అక్షరాల ఇది ప్రజలు అనుకుంటున్న మాట. కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పలేరు రాష్ట్రం సాధించిన పేరు కన్నా నాకు గొప్ప ఏం లేదనుకున్నారు. అందుకే దళిత ముఖ్యమంత్రి అని నాడు చెప్పిండ్రు. కానీ తెలంగాణ వాదులము, ఉద్యమకారులమైనటువంటి మేమందరం కూడా తెలంగాణలోని ప్రతి ఇంచు మీకు తెలుసు, ప్రతి నీటి చుక్కను ఎట్లా వినియోగించాలో మీకు తెలుసు, ప్రతి వాగు పుట్టుక మీకు తెలుసు, ప్రతి నది పుట్టుకని మీకు తెలుసు, నీళ్ల లెక్కలు మీకు తెలుసు, నిజాలు మీకు తెలుసు, సాగు విస్తీర్ణము భూమి మీకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఎవరికేం కావాలి, ఏ కులానికి ఏం కావాలి, ఏ వర్గానికి ఏం కావాలి, ఎవరికేం చేయాలనేది సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన మీకే ఉన్నది సారు. మీరే ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ గారు అని మేమందరం కోరిన తర్వాత ఆయన పదవి స్వీకరించడం, మరి దానికి వన్నె తెచ్చే విధంగా దేశంలోనే పసికూన రాష్ట్రం, ఓ కొత్త రాష్ట్రం, పసికూన రాష్ట్రం, కేంద్రం సహకారం లేదు. చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అన్నటువంటి బీజేపీ పాలనలో, ₹1 కూడా అదనంగా ఇవ్వనటువంటి బీజేపీ పాలనలో, విభజన హామీలను తుంగలో దొక్కినటువంటి బీజేపీ పాలనలో మరి కేసీఆర్ గారు స్వయంగా ఎట్లా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు, జనాభాలో సగమైనటువంటి మహిళకు ఎంత చేయగలిగినారు, ఒంటరి మహిళను గుర్తించిన రాష్ట్రం ఏదీ లేదు, బీడీ కార్మికులను గుర్తించినటువంటి రాష్ట్రం ఏదీ లేదు. తెలంగాణలో ఆ స్థాయి గుర్తింపు ఏ సంఘ సంస్కర్త చేయలేనటువంటి గొప్ప పని కేసీఆర్ గారితో సాధ్యమైంది. బాల్య వివాహాలను ఎవ్వరూ అరికట్టలేకపోయినరు. కేసీఆర్ గారి ఒక్క పథకం కళ్యాణ లక్ష్మితోని బాల్య వివాహాలు ఆగిపోయినాయి. 18 సంవత్సరాలు నిండే వరకు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయకుండా ఆపిండ్రు, చదివించిండ్రు, మానసికంగా శారీరకంగా దృఢంగా ఆడపిల్ల ఎదిగింది, గురుకులాలు స్థాపించిండ్రు, ఆడపిల్లలు చదివిండ్రు. అట్లా అనేక పథకాలు మహిళల కోసము, అన్ని కులాల కోసము, సబ్బండ వర్గాల కోసము, ఎస్సీ ఎస్టీల కోసము, ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి గ్రామ పంచాయతీలు, వాళ్ళకి ఎంత గుర్తింపు, ఈ రకంగా నీళ్లను పారించి బీళ్లకు నీళ్లను మలిపి తలాపున బారుతున్నటువంటి గోదావరిని తెలంగాణ బీళ్లకు మళ్లించినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. సస్యశ్యామలంగా తెలంగాణను, సుభిక్ష రాష్ట్రంగా తెలంగాణను, శాంతి భద్రతల నిలయంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పాలన ఫలాలు చూసిండ్రు ప్రజలు. ఈ 2.5 సంవత్సరాల్లో ఆ లోటు స్పష్టంగా ప్రజలకు తెలుస్తుంది. అనేక అబద్ధపు హామీలు, కల్లబొల్ల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కారణంగా కేసీఆర్ గారి విలువ తెలిసి కేసీఆర్ గారే జాతిపిత అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. జై తెలంగాణ. మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ, ఉద్యమకారులందరికీ తెలంగాణ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికే మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కు రాబోతా ఉన్నారు. ఎర్రవెల్లి తన నివాసం నుంచి రాబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ హాల్లో ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఎండాకాలం దృష్ట్యా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పార్టీ కార్యవర్గ సమావేశం, ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి సభ్యత్వాల నమోదు కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా ఒక కీలక ఉపన్యాసం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చైర్లు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్లతో పాటు మహిళలకు సంబంధించినటువంటి కావచ్చు, స్టేట్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 305 మందికి ఈ ఒక చైర్లను కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఎర్రవెల్లి తన నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చిన తర్వాత 14 ఏళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఒక ఉద్యమ
ఉద్యమ శిఖరంగా తాను తెలంగాణ నుంచి వెళ్లి ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ వెళ్ళినటువంటి సందర్భం. 10 ఏళ్ల కాలం పాటు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ఒక కీలక ఉపన్యాసం కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 2.5 సంవత్సరాల కాలం పాటు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా కనీసం కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ పథకాలన్నీ కూడా ఒక ఫ్లెక్సీలో మనం చూడొచ్చు. దళిత బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఏదైతే కంటి వెలుగు కార్యక్రమం మిషన్ కాకతీయతో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కనబడింది. పంట నష్టం సహాయం ఇవ్వకపోగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటికి వీటిని కూడా పెళ్లైన పిల్ల ఏదైనా బాబు పుట్టిన తర్వాత కూడా కనీసం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించినటువంటి ఆ పథకాలు కూడా రానటువంటి పరిస్థితి. ఒక ఆడబిడ్డ డెలివరీ అయిందంటే వాళ్ళకు కేసీఆర్ కిట్లు కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడిగా కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. తనకు సంబంధించినటువంటి అంశంలో బీసీ బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టించారు. తెలంగాణ జిల్లాలో కూడా ఒక కార్యాచరణగా కొన్ని గ్రామాల్లో కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని 6,000 పెంచుతామని చెప్పింది, ఇవ్వలేదు. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నాడు కుళాయిల వద్ద బిందెలు పట్టుకొని కొట్టుకున్నటువంటి సందర్భం గతంలో కనిపించింది. మళ్లీ అదే పాలన, మళ్లీ అదే రకమైనటువంటి విధ్వంసం ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతుంది. దాదాపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఎట్లాంటి చెట్లను కావచ్చు, పల్లెల్లో ఉన్నటువంటి సుభిక్షంగా ఉన్నటువంటి పల్లెలని కూడా ఇప్పుడు పడావు పడ్డటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైతు బంధు పథకంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతులకు ఏదైతే 10,000 ఆర్థిక సాయం అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 12,000 ఇస్తామని కూడా చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇచ్చింది. 2.5 సంవత్సరాల కాలంలో కేవలం 2 సార్లు మాత్రమే రైతు బంధును వేసినటువంటి సందర్భం. ఆసరా పెన్షన్లు ఏదైతే వృద్ధులకు కన్న కొడుకు కన్న బిడ్డ తండ్రికి కనీసం అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2,000 పెన్షన్, 200 ఉన్నటువంటి పెన్షన్ ను 2,000 చేసినటువంటి పరిస్థితి కనబడింది. అవన్నీ కూడా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి కొంత ఆగ్రహ వేషాలు అయితే లోనవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎండాకాలం దృష్ట్యా బహిరంగ సభలు కనుక ఏర్పాటు చేస్తే కొంత ఎండ తీవ్రతకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ కార్యక్రమాన్ని, కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు పరచకపోగా భూముల పేరిట లూటీ చేస్తూ స్కామ్ల పేరిట పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో ఒక కీలక దిశానిర్దేశం కూడా పార్టీ నేతలకు చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల పాటు ఇదే పోరాట పంతాను కొనసాగిస్తే వచ్చేటువంటి 2028-29 ఎన్నికల్లో కూడా పార్టీ మరొకసారి విజయకేతనం ఎగరవేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ ముఖ్యమంత్రిగా 3వసారి కేసీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశాలున్నట్టుగా పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 2 సంవత్సరాల కాలం పాటు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోరాట పంతాను ఇప్పటి నుంచే బలంగా పార్టీ నేతలకు తీసుకెళ్లాలి. అంతేకాకుండా ఏదైతే ఉన్నటువంటి గ్రామాన పూర్తిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్లి, ఒక పండుగ వాతావరణంలో తీసుకెళ్లి పెద్ద మొత్తంలో పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాల నమోదును కూడా చేపట్టాలంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాన గులాబీ జెండాలన్నీ కూడా రెపరెపలాడుతా ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని కూడా సూచించినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది.